భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఇలా చేస్తే ఈ సంవత్సరమంతా మీరు సిరి సంపదలతో తూలతూగుతారు. హిందూ మతంలో సంక్రాంతి చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దాదాపు 77 ఏళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజున రవి యోగం ఏర్పడనుంది. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పండుగ రోజున కొన్ని పనులు చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు సిరి సంపదలు వెల్లివిరుస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందని కొడుకులు ఉన్న తల్లులు పరిహారాలు చేయాలంటూ జోరుగా ప్రచారం సాగింది. ఒక్క కొడుకు ఉన్నవారు తప్పకుండా గాజులు వేసుకోవాలని, లేకపోతే కీడు జరుగుతుందంటూ మొత్తం చక్కెరలు కొట్టాయి. ఈ ప్రచారాన్ని అయితే చాలామంది మహిళలు నమ్మి నిజంగానే గాజులను కొనుగోలు చేసి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. వాస్తవానికి సంక్రాంతి పండుగకు ఏ కీడు లేదని వాస్తు పండితులు బలంగా చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి వార్తలను నమ్మి అపోహపడకండి. సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ వస్తుంది. ఈ ఏడాది జనవరి 14వ తేదీన ఆదివారం నాడు భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకుని స్నానం చేసే నీళ్లలో రేగి పళ్ళు వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు భోగి పళ్లను పోసి వారి ఆశీస్సులు అందజేస్తారు. వీటిని చిన్నారుల తలపై పోయటం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని, అలాగే నరదృష్టి, గ్రహ పీడ నివారణ కలుగుతుందని పండితులు అంటున్నారు. ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. అక్కడ ఈ పళ్లను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై ఈ భోగి పనులను పోస్తారు. సంక్రాంతి పండుగ రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్యోదయం తర్వాత తూర్పుముఖంగా నిలుచుని సూర్యుడికి నీరు అర్జున్ సమర్పించాలి. మకర సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత పాదుకలు, బియ్యం, నువ్వులు, బెల్లం, పూలు, వస్త్రాలు, దుప్పట్లు దానం చేస్తే శని, సూర్య దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున ముందుగా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయాలి. గంగా స్నానం చేయలేని పక్షంలో స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు, గంగాజలం కలిపి ఇంట్లో స్నానం చేయండి. దీని తర్వాత దానం చేయండి. సంక్రాంతి రోజున ఇలా చేస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారు. సంక్రాంతి రోజు మీ ఇంటి ముంగిళ్లలో రథం రూపంలో ఉన్నటువంటి ముక్కు వేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలివచ్చి మీపై వరాల జల్లు కురిపిస్తాడని ప్రజల విశ్వాసం. సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొందిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. మకర సంక్రాంతి నాడు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నల్ల నువ్వులు, బెల్లం, ఎర్రచందనం, ఎర్రటి పువ్వులు మరియు అక్షంతలు కలిపిన నీటిని సమర్పించండి. అలాగే సూర్య భగవానుని మంత్రాలు జపించండి. సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి శివుడికి పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. సంక్రాంతి రోజున ఉదయాన్నే ఓం నమో భగవతే సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు మనసులో జపిస్తే ఈ సంవత్సరమంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంక్రాంతి పండుగ రోజున ఆవుని సేవించడం చాలా మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్న వాటి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ సంక్రాంతి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి తలుపు మీద పసుపుతో ఓం త్రిశూలం మరియు స్వస్తి గుర్తులు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు పసుపు రంగులు దుస్తులు ధరించి పూజ చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సంక్రాంతి ఇంట్లో గోపంచకం చల్లుకుంటే సకల అరిష్టాలు మీకు తొలగిపోతాయి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా ఆహారం తినాలి. స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తినకండి. అలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అని పెద్దలు అంటుంటారు.
మకర సంక్రాంతి రోజున మీరు ఆదిత్య హృదయం పఠిస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు. 3 రోజుల పాటు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ 3వ రోజు కనుమ పండుగ జరుపుకుంటాము. దీనిని పశువుల పండుగగా చెప్పుకుంటాము. ఇక కనుమ రోజున మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. కనుమ రోజున పితృదేవతలను స్మరించుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి ఈ రోజున కాలం చేసిన కుటుంబ పెద్దల ఆత్మశాంతికి కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలని చెబుతారు. అలా ఉంటేనే పెద్దల ఆత్మ శాంతిస్తుంది. అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు చెబుతున్నారు. కనుమ రోజు కాకి కూడా కలవద్దని పెద్దలు నేటికీ ఓ సామెత చెబుతూ ఉంటారు. అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కనుమ పండుగ రోజు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఖచ్చితంగా కనుమ నాడు గారెలు మాంసాహారంతో కూడిన ఆహారం పెద్దలకు నైవేద్యంగా పెట్టాలి. సంక్రాంతి వేళ ఎవరైతే నల్ల నువ్వులను దానం చేస్తారో వారి ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు పండితులు అంటున్నారు. ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గుని తప్పనిసరిగా అందరూ ఇంటి ముందు వేస్తారు. ఇలా కనుమ పండుగ రోజు రథం ముగ్గు వేయడానికి ఒక రీజన్ కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతి మనిషి శరీరం ఒక రకం అని, ఈ దేహం అనే పదాన్ని నడిపే పరమాత్ముడు అని భావిస్తారు. తనలో సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మను ప్రార్థించడమే ఈ రథం ముగ్గులు దాగున్న ఆంతర్యం. బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. పండగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గు వేస్తారని ఓ కథ. 2 రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిని ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీరు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవలసిన పని ఉండదు. మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. ఎందుకంటే సకల దేవుళ్ళు రావి ఆకుల్లో ఉంటారని ప్రతీది. సంపదల ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ పండుగ పర్వదినాన లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు. మకర సంక్రాంతి నాడు పవిత్ర నదిలో స్నానం చేసి దానం చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున గంగా స్నానం చేసిన తర్వాత దానధర్మాలు చేయడం వల్ల ఇహలోకంలోనూ పరలోకంలోనూ భగవంతుని మెప్పుని పొందవచ్చు. అంతేకాకుండా గత జన్మలో చేసిన దుష్కర్మలు తొలగే జీవితం ఆనందమయం అవుతుంది. ఈరోజు గంగా స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి 1000 గోవులను దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. మకర సంక్రాంతి తేదీ మరియు శుభ సమయం జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 15న సూర్య భగవానుడు ధనస్సు రాశిని వదిలి మకర రాశిలోకి 2 గంటల 54 నిమిషాలకి ప్రవేశిస్తాడు. కాబట్టి మకర సంక్రాంతిని జనవరి 15న జరుపుకుంటారు. ఈ విషయంలో కూడా శుభముహూర్తం ఎలా ఉంది? మకర సంక్రాంతి పుణ్యకాలం 7 గంటల 15 నిమిషాల నుండి 6:21 వరకు. మకర సంక్రాంతి మహా పుణ్యకాలం 7 గంటల 15 నిమిషాల నుండి 96 నిమిషాల వరకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో హ్యాపీ పొంగల్ అని తప్పకుండా కామెంట్ చేయండి.